సహజంగా ప్రతి ఒక్కరిలో కూడా, అంటే మనలో రెండు మనసులు ఎప్పుడు కూడా మనం పనిచేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక మనిషికి ఒకే విధమైన మనసు పనిచేయదు. నా మాట అర్థమవుతుందా? చాలా సార్లు మనలో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. అంటే మంచి ఉంటది, చెడు ఉంటది. అవునా కదా? అది మనకు కూడా తెలిసిపోతా ఉన్నది, మనకు కూడా అర్థమవుతూ ఉంటది. మనలో ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు కూడా పోట్లాడుకున్నట్లు, మనలో ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు కూడా సంఘర్షిస్తున్నట్లు మనం తెలుసుకోగలుగుతాం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, మొట్టమొదటి వ్యక్తి ఆత్మ, రెండో వ్యక్తి శరీరం. ఇప్పుడు నా పేరు శ్యామ్ కదా, శ్యామ్ అనే నేను ఈ శరీరంలో ఉన్నా. ఈ శరీరం నేను ఒకటి కాదు. అర్థమైందా? నేను చెప్తున్నా అర్థమవుతుంది కదా? శరీరము ఆత్మ రెండు ఒకటి కాదు. ఆత్మ నివసించడానికి దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆత్మ ఎప్పుడు కూడా శరీరానికి వ్యతిరేకంగా కోరుకుంటూ ఉంటుంది. సేమ్ టైం ఈ శరీరం కూడా ఆత్మకు వ్యతిరేకంగా కోరుకుంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా మన జీవితంలో ఈ రెండింటి మధ్యన తర్జన భర్జన జరుగుతూ ఉన్నది. అయితే ఈ తర్జన భర్జన జరుగుతున్న క్రమంలో మనము ఆత్మ సంబంధులుగా ఉంటే మనం ఆత్మను బట్టి శరీరాన్ని జయించగలం. ఎప్పుడు మనం శరీర సంబంధంగా ఉంటామో అప్పుడు జరిగేది ఏంటంటే మనలో ఉన్న శరీరం జయాన్ని పొందదు. అర్థం, నేను చెప్తున్నా అర్థమవుతుందా? చాలా సార్లు చెప్పాను, ఇద్దరు వ్యక్తులు పోట్లాడుతున్నట్టు ఎవరు గెలుస్తారా అంటే, ఇద్దరిలో ఎవరు బలంగా ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు మీరు ఆత్మలో బలంగా ఉంటే మీరు ఆత్మలో జయాన్ని పొందుతారు. శరీర స్వభావం మీలో బలంగా ఉంటే శరీర స్వభావం ఏం చేస్తుంది? గెలుస్తుంది. చూడండి, ఇక్కడ రోమిల్ రాసిన పత్రికలో 8:5 పౌలు గారు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమునకు సమాధానమై. చాలు. సో ఇక్కడ స్పష్టంగా పౌలు గారు ఏం చెప్తారంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుందరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుందరు. ఇప్పుడు సంఘంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇక్కడ కూర్చుని అందరూ ఒకే ముసుగు వేయొచ్చు, ఇక్కడ కూర్చుని అందరూ హల్లెలూయా మహిమను పాడొచ్చు, ఇక్కడ కూర్చుని అందరూ భక్తిగా ఉన్నట్టు నటించవచ్చు. కానీ సంఘంలో ఇద్దరు వ్యక్తులు ఎవరు తెలుసా? ఒకటి ఆత్మానుసారులు, రెండోది శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉన్నారు. చాలా మంది ఈ రోజు ఇక్కడ వాక్యాలు వింటారు, చాలా మంది ఈ రోజు భక్తి చేస్తారు, చాలా మంది ఈ రోజు శుక్రవారం వస్తారు, బుధవారం వస్తారు, కానీ మనసులో మార్పు అనేది రాదు. ఎక్కడ రాదు? మీరు ఒక గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతకాలం మందిరానికి వచ్చినా మీ మనసులో మార్పు అనేది రాకపోతే మీరు ఖచ్చితంగా శరీర సంబంధులే, మీరు ఖచ్చితంగా మత సంబంధమైన వ్యక్తులే తప్ప నిజంగా దేవుని అనుసరిస్తున్న వ్యక్తులు మీరు కాదు. ఒకవేళ మీ దృష్టిలో మీరు భ్రమపడవచ్చు, ఏమని? నేను దేవుడిని అనుసరిస్తున్నాను, నేను దేవుడి దగ్గరకు వచ్చాను, నేను మందిరానికి వెళ్తాను, నా అంత భక్తి పైన ప్రపంచంలో లేరని. నువ్వు అనుకున్నంత మాత్రం నువ్వు భక్తి పరులుగా మార్చబడవు, నువ్వు అనుకున్నంత మాత్రం నువ్వు నీతి మంత్రులుగా మార్చబడవు. ఎందుకంటే ప్రతి మనిషి తన దృష్టికి తను నేను నీతి మంత్రులనే అనుకుంటాడు. అవునా కదా? అనుకుంటారా? మీరు ఎవరైనా పొద్దులేదు కదా, నేను మంచిగా కదా, నేను చెడ్డను అనుకుంటారా? ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరన్నా మీరు ఉన్న లోపాలు చూపించడం మొదలు పెట్టారు అనుకోండి, వాళ్ళలో ఉన్న లోపాన్ని మనం ఎత్తుతాం. ఎవరిలో ఉన్న లోపాన్ని ఎత్తుతాం? నీలో లోపాలు చూపించే వాళ్ళు లోపాలు ఏమన్నా తవ్వుతాం. సపోజ్ ఏదో ఏనండి, మేలేమనుకున్నా కొన్ని విషయాలు చేయబడినా నాకు నేను సరిపోనండి, నీ అట్లా లేవా, నువ్వు ఇట్లా లేవా అని ఎత్తారా మనుషులందరూ అంతే, మనుషులందరూ అలాగే ఉంటారు. ఈ లోకంలో నివసించే మనుషులకి మందిరంలో నివసించే మనకు వ్యత్యాసం ఉండాలి. అదేంటంటే నీలో నాలో శరీర సంబంధమైన మనస్తత్వం కాదు, దేవుని మనస్తత్వం ఉండాలి. ఏ మనస్తత్వం ఉండాలి? శరీర సంబంధులు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు, కానీ ఆత్మ సంబంధులు చేసే పని ఏంటంటే ఆత్మ విషయముల మీద మనసు ఇస్తారు. ఉదయం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, ఈ రోజే కాదు ప్రతిరోజు మీరు పరిశీలన చేసుకోండి, ఎక్కువ మీరు వేటి మీద దృష్టి పెడుతున్నారు? కొంతమందికి అయితే ఉదయం వేసిన దగ్గర సాయంత్రం వరకు తక్కువ ఏం చేస్తున్నారు? అదే పని, రెండో పనులు దాని వాళ్ళ గురించి చెప్పుకోవడం, వీళ్ళ గురించి చెప్పుకోవడం, వాళ్ళు అట్లా అసలు ఎందుకు అసలు ఏం నాకు అర్థం కాదు. జీవితంలో శరీర సంబంధంగా మనం ఎందుకు బ్రతకాలి? దేవుడు మనకు శరీర సంబంధంగా బ్రతకడానికి జీవితాన్ని ఇచ్చాడా? పనిలో వాళ్ళకి వెళ్ళే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు మనకు ఆలోచన వస్తున్నాయి చెప్పరా? నువ్వు శరీర సంబంధం కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకు ఆలోచన వస్తుంది. నువ్వు నిజంగా ఆత్మ సంబంధం వ్యక్తి అయితే నీ ఆలోచనలు దేవుని గురించి మాత్రమే వస్తాయి, నీ ఆలోచనలు ఆత్మ విషయాల మీదే వస్తాయి. ఏ విషయాల మీద వస్తాయి? మీరు నమ్మలే నమ్మకంటే ఈ రోజు కూడా ఎవరి గురించి ఎప్పుడు ఆలోచిస్తారు, అసలు పట్టించుకొని కూడా. నా పని ఏదో నేను చూసుకుంటే అంతే. చాలా మంది, నేను ఇంట్లో ఉన్న విషయం కూడా తెలియదు చాలా మందికి. నేను ఇంటికాడ ఖాళీగా ఉన్నా సరే
ఎందుకంటే నా గదిలో నుంచి అసలు నేను ఖాళీగా ఉన్నా కూడా బయటికి రాను, నా పని అయితే నేను చూసుకుంటా అంతే. అంటే ఆ పని మిమ్మల్ని ఎక్కడ తిరగకుండా ఇంటికాడ కూర్చోవాలని చెప్పట్లా. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే మన గురించి మనం చూసుకోవాలి, దేవుని గురించి ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం ఆలోచించాలి. కానీ ఈరోజు చేసే పని ఏంటంటే చాలా మంది పనికి రాని ప్రతి దాని గురించి పట్టించుకున్నా గానీ పనికొచ్చే వారి గురించి అసలు మనం పట్టించుకోం. ఏ కాడికి నువ్వు ఆడట ఈడట వాళ్ళట్టున్నారు వీళ్ళట్టున్నారు ఇవే పట్టించుకుంటే నీ గురించి నువ్వు ఎప్పుడు పట్టించుకుంటావేగా? దేవుని గురించి ఎప్పుడు పట్టించుకుంటావు? ఎదగాల్సిన విషయాలు ఎప్పుడు పట్టించుకుంటావు? వాక్యాన్ని ఎప్పుడు చదువుతావు? కొంతమంది అయితే ఉదయం వేసిన దగ్గర నుంచి 12 తెలుసా, టీవీలు సీరియల్ ఇవే, ఇంకేం మనం ఎదిగే చెప్పండి ఆత్మీయతలో. కొంతమంది అయితే రీల్స్ చూస్తా ఉన్నారు, ఇదే పని మైండ్ పని చేయదు వాళ్ళకి. ఇక రీల్స్ చూడకపోతే ఫోన్ చూడకపోతే వాళ్ళకి మెంటలకి వేస్తా ఉంటది చాలా మందికి. చాలా మంది ఈ రోజు క్రైస్తవ్యులు కూడా ఇలాగే క్రైస్తవులు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం శరీర సంబంధమైన మనస్తత్వాన్ని విడిచిపెట్టినప్పుడే మనం దైవభక్తులు ఎదగలం. ఇక్కడ ఈ రోజు మనం పరిశీలన చేసుకునే వాక్యాన్ని బట్టి నువ్వు శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నావా, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నావా? నువ్వు శరీర సంబంధమా, ఆత్మ సంబంధమా? నువ్వు నిజంగా ఆత్మ సంబంధం అయితే జరిగేది ఏంటంటే ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతావు. అంతేనా? నేను చెబుతాను, అది కొత్తగా వాక్యంలో ఉంది. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద. మీకు విషయం చెప్పనా, ఈ రోజు సంఘాల్లో కూడా శరీర సంబంధమైన స్వభావం ఏలుబడి చేస్తుంది. ఈ రోజు ఎందుకు సంఘాల్లో ఉద్యమం లేదో తెలుసా? సంఘాల్లో ఎందుకు నిర్జీవమైన భక్తి ఉన్నదో తెలుసా? ఈ రోజు సంఘాల్లో చాలా మంది సేవకుల సైతము ఈ శరీరానుసారమైన మనసు ఏలుబడి చేస్తుంది. కొన్ని సంఘాల్లో కులం వివక్షలు, ఏ వివక్షలో? మా కులం అనేదే లేదు, కులం అనేది అంగుతాం. నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకుంటే కుల సంబంధమైన వ్యక్తిగా బతకో. ఎలా బతకో మీకు విషయం చెప్తానండి. మీరు కనుక కుల సంబంధమైన వ్యక్తులుగా బతికితే, ఇంకా మీ కులాలకు మీరు విలువిస్తే, ఇంటి పేర్లకు మీరు విలువిస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు మందిరానికి రావడం కూడా అనవసరం. అవునా కాదా? మీరు కులానికి మీ యొక్క ఇంటి పేర్లకి వాటికి వీటికి ఇంకా విలువిస్తుంటే మీరు ఇంకా అసలు దేవుని భక్తి ఎలా చేయగలుగుతారు? మీకు అర్థం కూడా చెబుతాను. మేము దేవుడిని నమ్ముకున్నప్పుడు చాలా మంది ఏమన్నా తెలుసా, మీరు ఎలాగ మందిరానికి వెళ్తే, మీరు చర్చికి వెళ్తే మేము వెళ్ళక రామన్నారు. మా కులానికి సంబంధించిన వాళ్ళు, మా కులానికి సంబంధించి చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్న మాకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకంటే తక్కువ కులస్తులు దేవుడు నమ్ముకున్నామని వాళ్ళ ఫీలింగ్ లో. యేసు ప్రభు తక్కువ కులస్తుల దేవుడు కాదు, అయినప్పటికీ వాళ్ళ అభిప్రాయం అది. ఇప్పుడు మేము కులాన్ని పట్టించుకుంటే, శరీర సంబంధమైన వాటిని పట్టించుకుంటే దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళ? ఈ రోజు చాలా మంది, ఈ రోజు ఇది మా కులానికి ఒక చర్చి, చాలా మంది ఒక డినామినేషన్ ఒక చర్చి ఉన్నట్టు కులానికి ఒక చర్చి, రెడ్లు చర్చి అంట, ఆ చర్చి అంట, ఈ చర్చి అంట. ఏంటి ఇదంతా అంటే శరీర సంబంధమైన మనస్తత్వం. ఏ మనస్తత్వం? ఎక్కడ ఈ శరీర సంబంధమైన మనస్తత్వం ఉండదు. కొంతమందికి ఈ పిచ్చి ఉంటది. ఏ పిచ్చి తెలుసా? హాస్ట్ గారు మా ఇంటి పేరు ఏంటి పేరు? కొంతమంది పిచ్చోళ్ళు నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. నాది కూడా మీ కులమేనండి. ఎవరిదే కులం? మనది క్రైస్తవ కులం. ఏ కులం? క్రీస్తునందు మీరు ఏ కులస్తులైనా సరే క్రీస్తునంత కలగబెడితే మనందరం ఒకటే కులం. ఏ కులం? క్రీస్తు కులం అంతే. చాలా మంది ఫోన్ చేసి నేను కూడా మీ కులం నుంచి రక్షించబడ్డా, నేను కూడా మీ కేటగిరీయే. ఎవరి కేటగిరీ? ఎవరికన్నా పేరుందనుకో ఆడు మా కులమే. ఇలాంటి దరిద్రమైన బుద్ధి మీలో ఉంటే ఖచ్చితంగా చెప్పండి, మీరు మారు మనసు పొందాలి దేవుడి దగ్గర. ఎందుకంటే శరీర సంబంధమే ఇలాంటి వాటి మీద దృష్టి పెడతారు, శరీర సంబంధమే ఇలాంటి వాటిని లక్ష్య పెడతారు. ఈ రోజు మీరు కులాన్ని బట్టి అహంకారాన్ని పొందుతుంటే, ఈ రోజు మీరు మీ ఇంటి పేరుని బట్టి మా ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఈ టైప్ ఆఫ్ ఆలోచన కలిగి ఉంటే మీరు ఇంకా శరీరానుసారంగానే బ్రతుకుతున్నారు, ఆత్మానుసారమైన జీవితాన్ని మీరు కలిగి లేదు. హల్లెలూయా. నేను చెప్తున్నా అర్థమవుతుందా? శరీర సంబంధాలు దేని మీద దృష్టి పెడతారంట? ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా వేటి మీద దృష్టి పెడుతున్నారు? కొంతమందికి ఇది ఎప్పుడు సంపాదన మీద వారి దృష్టి. సంపాదన శరీరానుసారమైందా, ఆత్మానుసారమైందా? మీకు అసలు విషయం చెప్పరా? ఎవరు ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెడతారో వారికి కావాల్సినవన్నీ దేవుడు వారికి అనుగ్రహిస్తారని సెలవిచ్చాడు. ఈ లోకంలో బ్రతకడానికి శరీర సంబంధమైన అక్కరతలు మనం తీర్చుకోవడదా? అన్నం తినాలంటే డబ్బులు కావాలా లేదా? మన ప్రార్థన చేయని రోజులు కూడా చాలా ఉంటాయి, కానీ డబ్బు ఖర్చు పెట్టిన రోజు ఒక రోజు కూడా ఉండదు. ఉంటుందా? ప్రార్థన చేయని రోజులు అనేవి ఉన్నాయి, కానీ డబ్బు ఖర్చు పెట్టిన రోజులు లేవు. అయినప్పటికీ కూడా ధనం మీద మనం దృష్టి పెడితే మన శరీర సముద్రం అవుతాం. ఎందుకంటే మనం ఆయన మీద దృష్టి పెట్టినప్పుడు జరిగేది ఏంటంటే నీకు కావాల్సిన ప్రతిదీ ఆయన నీకు అనుగ్రహిస్తారు. ఈరోజు చాలా మంది ఆత్మాలు మందిరాలు మారేయడానికి కారణం ఏంటంటే ధనం మీద వ్యామోహం. ఏ వ్యామోహం? మీకు ఒక విషయం చెప్పనా? బైబిల్లో 8వ గ్రంథంలో ఒక మాట రాయించాడు. ఆ మాట ఏంటంటే, న్యాయ విరోధంగా ఆస్తిని సంపాదించేవాడు తన పెట్టని గుడ్డను బదులు హౌజు పెట్టతో సమానమని వాక్యంలో ఉంది. దేని విరోధంగా? ఒకసారి చెప్పండి. న్యాయానికి
విరోధముగా ఆస్తిని సంపాదించేవాడు తను పెట్టని గుడ్లను పొదుగు కౌజపెట్టుతో సమానం. ఇది వాక్యం. అంటే దీని అర్థం ఏంటి? మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తారండి. కాకి కోయిల స్టోరీ తెలుసా మీకు? కాకి కోకిల, కోకిల అన్న కోకిల అన్న ఒకటి. కోకిల తెలుసు కదా? ఏం చేస్తుంది కాకి? కాకి గూడు కట్టుకునేది, కోయిల గూడు కట్టుకోవడం రాదు. అందుకని ఏం చేసిందంటే కోకిలింది కాకి గూడుల్లో గుడ్డు పెట్టేసేది. అవునా కదా? గుడ్డు పెట్టేస్తే దాన్ని పొదిగేది ఎవరు? కాకి. కాకి ఇప్పుడు ఈ గుడ్లను పొదిగితే కాకి పిల్ల అయిందా కోకిల పిల్ల అయిందా? కాకి పిల్ల అవుతుంది కదా. సేమ్ టైం న్యాయానికి విరోధంగా మీరు ఆస్తిని సంపాదించాలనుకున్నా, న్యాయానికి వ్యతిరేకంగా మీరు ఆస్తిని సంపాదించడానికి పరిగెత్తినా అది ఖచ్చితంగా నువ్వు పొందుకోలేవు. ఈ రోజు నీకు ఉన్నట్టు అనిపిస్తుంది. గుడ్లను పొదిగేంత వరకు కూడా గుడ్డు ఎవరిది చెప్పండి? కోడిగా, కాకిది. గుడ్లను పొదిగేంత వరకు కూడా గుడ్లు కాకితే. గుడ్డు ఒకసారి పొదిగిన తర్వాత దాని రంగు దీని రంగు ఒకే విధంగా ఉన్నా దాని పిల్లలు తప్ప దీని పిల్లలు. సేమ్ టైం మీరు కనుక న్యాయానికి విరుద్ధంగా ఆస్తిని సంపాదించడానికి పరిగెత్తితే జరిగేది ఏంటంటే ఖచ్చితంగా ఈ పెట్టాలతో పెట్టాలతో వెళ్ళిపోవాలని వెళ్ళిపోద్ది. అంతే. అర్థమైందని చెప్పింది. ఈ రోజు ఎందుకు చాలా మందికి డబ్బు దుర్వినియోగం అయిపోతుంది తెలుసా? ఈ రోజు చాలా మంది ఎందుకు రకరకాలైన విషయాలతో డబ్బును నాశనం చేస్తున్నారు తెలుసా? ఇదే కారణం. ఎందుకంటే నువ్వు న్యాయానికి విరుద్ధంగా సంపాదిస్తున్నావు కాబట్టి. న్యాయానికి విరుద్ధంగా సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే నీ జీవితంలో నాశనాన్ని నష్టాన్ని తీసుకొచ్చింది తప్ప ఎప్పుడు నీకు లాభాన్ని తీసుకురాదు. కొంతమంది చేసే వ్యాపారంలో కల్తీ, కొంతమంది చేసే పనుల్లో కల్తీ, కొంతమంది చేసే పనుల్లో కూడా దొంగ పనులు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఇవన్నీ నీకు నష్టాన్ని తీసుకొస్తావు. ఏం తీసుకొస్తాయి? నువ్వు పనికి వెళ్ళినప్పుడు పనులు ఎలా ఉండాలి? యథార్థం ఉండాలా? దొంగ పని చేయాలా? దొంగ పనులు చేయకూడదు. కొంతమంది పని చేస్తారంటే పని అవుతాం, పని చేస్తారంటే నటిస్తూ ఉంటారు కొంతమంది పనికి వెళ్ళిన దగ్గర. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇలా సంపాదించేవన్నీ ఏంటో తెలుసా? న్యాయానికి వ్యతిరేకంగా సంపాదించేవి. ఎలాగా? కొంతమంది వడ్డీని తిప్పుతూ ఉంటారు. ఆ వడ్డీని తిప్పేది ఏమైతే తెలుసా? ఒక రోజు అవన్నీ నీకు నీ పిల్లలకి శాపాన్ని మిగిలిస్తే. ఆఖరికి ఏం మిగిలిస్తే? ఎందుకంటే అది న్యాయ సంపాదన. న్యాయానికి విరుద్ధమైన సంపాదన అది. న్యాయానికి విరుద్ధంగా నువ్వు సంపాదించే ప్రతి రూపాయి ఖచ్చితంగా నువ్వు పెట్టని గుడ్లను పొదిగే కోచిపెట్టుతోనే సమానం. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు న్యాయం ఏంటి చెప్పండి? మీకు నాకు ఆదివారం న్యాయం ఏంటి? దేవుడు నియమించింది ఏంటి? ఆదివారం మందిరానికి రావాలి. మందిరానికి రాకుండా ఇప్పుడు నువ్వు సంపాదిస్తే జరిగేదేంటి? అవునయ్యా, నేను చెప్పట్లే, మీరే చెప్పుకుందా. హల్లెలూయా. ఖచ్చితంగా న్యాయానికి విరుద్ధంగా సంపాదించేది నిలబడదు. ఎవరు న్యాయానికి విరుద్ధంగా సంపాదిస్తారు తెలుసా? శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు సంపాదిస్తారు. ఏ మనసు కలిగిన వారు? శరీరము మనలో రకరకాలైన కోరికలు పుట్టిస్తా ఉన్నది. ఏం పుట్టిస్తా ఉన్నది చెప్పండి ఒకసారి? శరీరం రకరకాలైన కోరికల్లో మన శరీరంలోకి, మన హృదయంలోకి ప్రవేశపెడతా ఉంటారు. ఇప్పుడు మీకు అర్థం కాని ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి మంచోడు, ఒక వ్యక్తి చెడ్డోడు అని మనం దేన్ని బట్టి నిర్ణయిస్తాం చెప్పండి? మంచి పనులు బట్టి. ఇంకా మీకు ఇంకా అర్థం కావడానికి స్వభావాన్ని బట్టి. అవునా కదా? అరే వీడు మంచి స్వభావం, వీడు మంచోడు అన్నా. అరే వాడు మంచోడు కాదురా, వాడు కట్టాత్ముడు, వాడు స్వభావం అంతే అన్న. అవునా కదా? అంటే స్వభావాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. స్వభావాన్ని బట్టి మన ఆలోచనలు, మన తలంపులు నిండిపోతాయి. అవునా కదా? ఇప్పుడు ఎవరు శరీర సంబంధమైన స్వభావాన్ని బట్టి నడిపించబడతా ఉంటారో వాళ్ళ జీవితంలో జరిగేది ఏంటంటే ఈ శరీరం మనిషికి అనేకమైన కోరికలు పుట్టిస్తా ఉంటుంది. ఏం పుట్టించింది? ఈ కోరికలు ఇందులో నెరవేర్చడానికి ఈ రోజు చాలా మంది పరిగెత్తుతున్నారు. సంఘానికి వచ్చేవాళ్ళు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు శరీర సంబంధంగా నడవడానికి వీల్లేదని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు నడవకూడదని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు చేయాల్సిన పని తెలుసా? మీ దేహాన్ని సజీవ యాగంగా దేవుడికి అప్పగించుకోవాలి. ఎలాగ అప్పగించాలి? ఈ రోజు నా ప్రశ్న, మీ దేహాన్ని సజీవ యాగంగా దేవుడికి అప్పగించే వారికి ఉన్నారా? మీ తలంపుల ప్రకారం, మీ ఇచ్చల ప్రకారం పరిగెత్తే వారికి ఉన్నావా? మనిషిలో కోరికలు పడతావా? మనిషి చచ్చిందాక మనిషిలో వ్యతిరేకమైన కోరికలు పడతాయి, మంచి కోరికలు పడతాయి, చెడ్డ కోరికలు పడతాయి, అన్నీ పడతాయి. అయితే అది వాక్యానుసారం అని కనుక నీకు అనిపిస్తే, అది వాక్యానికి వ్యతిరేకమైన తలస్తే చేయాల్సిన పని తెలుసా? ఆ కోరికలను జయించాలి. ఏం చేయాలి? ఈరోజు చాలా మంది మందిరానికి వచ్చే వాళ్ళు కూడా కొన్ని చోట్ల పడిపోవడానికి, జారిపోవడానికి కారణం ఏంటంటే శరీర సంబంధమైన మనసు ద్వారా నడవడం. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మీరు శరీర సంబంధాలు కాదు, మీరే సంబంధాలు దేవుని బట్టి ఆత్మ సంబంధాలు. కాబట్టి ఆత్మ విషయం మీద మీ మనసు ఉంచాలి. ఏ విషయం మీద? ఇప్పుడు ఆత్మ విషయం మీద మనసు ఉంచిన ప్రతి ఒక్కరు కూడా శరీరాన్ని జయించగలరు. ఎందుకు శరీరాన్ని జయించగలరంటే
వారు ఆత్మను బట్టి నడుస్తున్నవారు తప్ప శరీరాన్ని బట్టి నడుస్తున్నవారు కాదు. శరీరం మనం నడిపించిందో నడిపించదా? శరీరంలో ఆలోచనలు వస్తాయి రావా? మీకు ఎంత అర్థంగా చెప్తారు. ఆలోచనలు రావడం తప్ప, ఆలోచనలను క్రియారూపంగా చేయడం తప్ప. చెప్పండి. చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆలోచనలు రావడం పాపం అనే చాలా మందిలో ఆలోచన ఉంటుంది. ఏముంటది? ఇప్పుడు చెప్పండి, ఆలోచనలు రావడం తప్ప, దాని క్రియారూపంగా చేయడం తప్ప. ఎంతమంది ఆలోచన రావడం తప్ప అంటారు? చేయొద్దని. పోనీ దాని క్రియగా చేస్తేనే తప్పంటే చేయొద్దని. ఒకటే రెండు, మిగతా వాళ్ళు ఇది కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా మనిషిలో పుడతానే ఉంటాయి. ఆలోచన రావడం తప్పు కాదు. ఏం కాదు, ఆలోచనలు నెరవేర్చడం తప్పు. మీకు అర్థం కదా ఒక విషయం చెప్తారు. దొంగతనం చేయాలనిపిస్తుంది అంటే సపోజ్ తప్పే అది, కానీ దొంగతనం చేయడం తప్ప, దొంగతనం చేయాలని ఆలోచన రావడం తప్ప, చేయడం తప్పైంది. అవునా కాదు? సో మనకి ఆలోచన పుట్టంగానే, ఆలోచన రాగానే మనం ఏం చేయాలంటే ఆలోచన నెరవేర్చుకోవడానికి పరిగెత్తకూడదు. కానీ ఈ రోజు చాలా మంది శరీర సంబంధాలు చేసే పని ఏంటో తెలుసా? వారిలో ఒక ఆలోచన పుట్టగానే ఆలోచనను నెరవేర్చుకోవడానికి పరుగులాడుతూ ఉన్నారు. అది మన జీవితంలో నష్టాన్ని తీసుకొస్తుంది. ఎందుకు దేవుడు శరీర సంబంధంగా మనం బ్రతకూడదని కోరుకుంటాడంటే, దేవునికి ఎంత మాత్రం నువ్వు శరీర సంబంధిగా బ్రతికితే నష్టం ఎంత మాత్రం లేదు, 1% కూడా లేదు. అసలు దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుడి ఇచ్చిన ప్రతి ఆత్మను కూడా మనిషి జీవితం సంతోషంగా సుఖంగా బ్రతకడానికే ఇచ్చాడు దేవుడు. దేనికోసం ఇచ్చాడు? నువ్వు వ్యభిచారం చేస్తే దేవుడికి ఆ నష్టమా? నువ్వు తాగి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే దేవుడికి ఆ నష్టమా? నువ్వు వ్యసనానికి బానిసమైపోయి నీ జీవితంలో అంధకారంలోకి వెళ్ళిపోతే దేవుడికి ఆ నష్టమా? దేవునికి ఏమి నష్టం లేదు. మరి ఎవరికి నష్టపోయేదంటే నష్టపోయేది నువ్వే. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ప్రేమించి దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చి తనకి ఇష్టానుసారంగా బ్రతుకుని దేవుడిని కోరుకుంటాడు. ఎవరు శరీర సంబంధమైన మనసును కలిగి ఉంటారో దాని వల్ల దేవుడేమి నష్టపడు, వారే నష్టపోతారు. ఎవరు నష్టపోతారు? మరి ఈ రోజు నా ప్రశ్న, మీరు శరీర సంబంధమైన ఆలోచనలను నెరవేర్చుకోవడానికి పరిగెత్తుతున్నారా, లేదంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలు నెరవేర్చడానికి పరిగెత్తుతున్నారా? ఒకవేళ శరీర సంబంధమైన ఆలోచనలు నెరవేర్చడానికి పరిగెత్తుతుంటే దేవుడి దగ్గర పశ్చాత్తాపడదాం. ఎందుకంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే మీరు క్షేమంగా బ్రతకాలి, మీరు దేవుడితో జీవించాలని కోరుకుంటారు. ఎవరు పాపంలో పడతారో వాళ్ళు క్షేమంగా బ్రతకలేరు. ఎవరు పాపంతో బ్రతుకుతారో వాళ్ళు ధైర్యంగా దేవుడితో నిలబడలేరు. అవునా కదా? నీతిమంతుడి సింహం వలె ధైర్యంగా ఉన్న వాక్యం చెప్తుంది. మరి నీతిమంతుడి సింహం వలె ధైర్యంగా ఉంటాడు, పాపాత్ముడు ఎలా ఉంటాడు? మొట్టమొదటి ఆదాము అవ్వ జీవితంలో వారు ఫస్ట్ దేవుడు చూసి ఎప్పుడు భయపడతారు చెప్పండి? ఫస్ట్ ఆదాము అవ్వ దేవుడు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు దేవుని సహవాసం కొరకు. ఎప్పుడైతే దేవుడు చేయవద్దన్న తప్పులు ఆదాము అవ్వ చేశారో అప్పుడు అక్కడ రాయబడింది, ఆదామాని ఎక్కడికి వెళ్ళామంటే తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను భయపడ్డానంటాడు ఆదాము. ఎప్పుడు ఆదాముకి భయం కలిగింది? ఎప్పుడు ఆదాము భయపడ్డాడంటే పాపం అనేది ఎంటర్ అయినప్పుడు భయం కలిగింది ఆదాములో. ఈ రోజు చాలా మంది దేవుడికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు అంటే ప్రేమతో రావాల్సిన వాళ్ళు భయపడడానికి కారణం ఏంటి తెలుసా? కేవలం ఒకటే కారణం, శరీర సంబంధమైన మనస్తత్వంలో బ్రతకడం. ఈ శరీర సంబంధమైన ఆలోచనలో మనిషి కొట్టిమంటాడుతూ ఈ రోజు చేస్తున్న పని అంటే జీవితం మీద విరక్తి కలిగి ఉంటాడు. ఈ రోజు శరీరం యొక్క ఇచ్చలను ఎవరు జరిగిస్తారో వారు ఆటోమేటిక్ గా పాపంలో పడతారు. వాక్యం ఎలా శ్రమిస్తుంది? పాపము చేయి ప్రతి వాడు పాపములకు. చాలా మంది ఏం కాదులే, ఈ ఒక్కసారికి, ఎన్నిసార్లకి? చాలా మంది పాపం చేసినప్పుడు ఈ ఒక్కసారికేనే, ఈ ఒక్కసారి చేద్దాం తర్వాత వద్దు అని మొదలు పెడతారు. కానీ అదేమైతే తెలుసా? ఆఖరికి వాళ్ళని దాసులుగా చేసుకుని ఆ పాపం వారిని ఈడ్చుకొని పోతుంది. ఈరోజు చాలా మంది సరదాగా సిగరెట్లు మొదలెట్టిన వాళ్ళు ఉంటారు, ఈ ఒక్కసారికే ముందు మొదలెట్టిన వాళ్ళు అంటారు, ఈ ఒక్కసారికే వ్యభిచారం మొదలు పెట్టిన వాళ్ళు అంటారు, ఈ ఒక్కసారికే అనేక రకమైన పాపాలు మొదలెట్టిన వాళ్ళు ఉంటారు. కానీ రోజు ఆ పాపాల నుంచి విడుదల పొందలేక చచ్చిపోతే బాగుంది ఎందుకు ఈ జీవితం స్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు పాపం చేస్తారో, పాపం అనేది ఎలాంటిదంటే ఖచ్చితంగా నేను ఆక్రమించుకునేది. ఎలాంటిది? ఒకసారి చెప్పండి. పాపము నన్ను ఆక్రమించుకుంటుంది. మీకు అర్థం కూడా ఒక విషయం చెప్తారు. ఒకసారి చెప్పినట్టున్నాను ఆయన, ఒక ఎడారిలో ఒక ఒంటెని తీసుకుని ఒకడు వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? ఒంటె ఎక్కడ ఉండాలి? బయట ఉందా? అవునా కాదు? ఎడారిలో ఇప్పుడు రాత్రి అయితే చాలా మంది ఏం చేస్తారంటే గుడారం వేసుకుని ఎడారిలో ఉంటారు. ఎడారి యొక్క వాతావరణం ఎలా ఉంటుందంటే పగలు భయంకరమైన వేడి ఉంటుంది, రాత్రి భయంకరమైన చలి ఉంటుంది. అది ఎడారి యొక్క వాతావరణం. అయితే ఇప్పుడు ఈ గుడారం వేసుకుని ఒంటి యజమాని పడుకున్నాడన్న. పడుకుంటే ఈ ఒంటి వచ్చి యజమాని అన్నదన్న, యజమాని చక్కగా లోపల పడుకున్నాను, నేనేమో బయట విలువలాడిపోతున్నాను,
కాబట్టి కొంచెం తలకాయ దాచుకోవడానికి నాకు చోటు ఇవ్వండి అన్న. ఏమన్నా అంటే మెల్లగా ఎంటవుతుంది అనమాట. అంటే సరే ఈడేమనుకున్నాడు, సరేలే తలకాయ కదా నా వంటే కదా, మీరు దాన్ని చదువు చేసిందనుకో మళ్ళీ నేనే ఇబ్బంది పడాలని చెప్పేసి సరే తలకాయ దాచుకున్నాను. కొంచెం సేపటికి వచ్చి 2 కాళ్ళు పెట్టుకున్నాను నన్ను. ఏమంది, సరే 2 కాళ్ళు దగ్గర పెట్టుకోమాడంట. తర్వాత ఏం చేసింది తెలుసా, మొత్తం లోపలికి వచ్చి ఆడు బయటికి దాన్ని తరివేసినారు. ఈ రోజు పాపం కూడా చాలా మంది జీవితంలో చేసేది ఏంటంటే, అది మెల్లమెల్లగా సరదాగా నీలోకి ఎంటర్ అయ్యి నీ జీవితాన్ని అదాక్రమించి నీ జీవితం నుంచి బయటికి తీసుకొస్తుంది. ఈ రోజు ఎందుకు చాలా మంది జీవితాలు సూసైడ్ చేసుకున్నారు? ఈ రోజు ఎంతో మంది ధనం ఉన్నప్పటికీ కూడా, పలుకుబడినప్పటికీ కూడా ఎందుకు చచ్చిపోవాలనే ఆలోచనలో, తినడానికి తిండి ఉంది, ఉండడానికి సమృద్ధి ఉంది, వాడుకోవడానికి డబ్బులు ఉన్నాయి, ఎందుకు చచ్చిపోవాలని కోరికలు అంటే ఒకటే, నీ జీవితాన్ని పక్కకు దోసేసి పాపం నీ జీవితాన్ని నిలబడి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు అందుకే ఎందుకు వచ్చాడు నీ లోకానికి, ఆ పాపం నుంచి నన్ను విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఎందరి జీవితాలు అయితే పాపానికి దాసులైపోయి, ఎందరి జీవితాలు అయితే శాపంలో బ్రతుకుతున్నారో వారందరిని విడిపించడానికి యేసయ్య మాత్రమే సమర్థుడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో పరిశుద్ధుడిగా పిలువబడ్డవాడు, నాలో పాపం ఉంటే మీరు ఎవరైనా స్థాపించగలరని సవాల్ చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పాపం నుంచి ఈ రోజు మనం విడిపించడానికి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపం చేసే పని ఏంటని చెప్పాను మీకు, మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని ఆక్రమించుకున్నది. అలాగా మీ జీవితంలోకి వచ్చి ఆక్రమించుకున్నప్పుడు జరిగేది ఏంటంటే, అది మీ జీవితాన్ని పరిపాలిస్తుంది. ఎవరు మీ జీవితాన్ని పరిపాలిస్తారు చెప్పండి? అది మన జీవితాన్ని. ఇప్పుడు నా ప్రశ్న, మీ జీవితాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? పాపం ఒక మనిషి జీవితాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుందో చెప్పనా? ఆ మనిషి జీవితంలో ఎప్పుడు దరిద్రాన్ని అనిపిస్తా ఉంటాడు. ఏమనిపిస్తాడు? నీకు అర్థం కాని ఒక విషయం చెప్తాను. నాకు మొన్న ఒక విషయం చెప్పాడు. రోజుకి 2-3 వేలు సంపాదిస్తాడు. సంపాదించి వేషంలో తిరుగుతూ ఉంటాడు. ఎవరితో తిరుగుతూ ఉంటాడు అంటే అక్రమ సంబంధాల వైపు వెళ్తా ఉంటాడు. అక్రమ సంబంధాల వైపు వెళ్తా అనే డైలాగ్ ఏంటంటే, ఎంత సంపాదించాలని నిలబట్టలేదు, మొత్తానికి ఇంట్లో వాస్తు దోషం ఉంది కాబట్టి సిద్ధార్థం తీసుకురావాలి, సిద్ధార్థం తీసుకుంటున్నా అని ఏమన్నా చెప్పండి. ఈరోజు చాలా మంది చేయాల్సింది లేరు, పనికి మాని వాడి వైపు దృష్టి పెట్టి పనికి మాని వాడి వైపు పరిగెత్తుతారు. బైబిల్ మనం ఏం చదువుతుందో తెలుసా? వేశ్య సాంగత్యం చేయడానికి రొట్టె తొనక కూడా మేగలదంట. ఏం మేగలదో అంటే, వేశ్య యొక్క సాంగత్యం చేసేవాడికి ఏం మేగలదన్నాడు దేవుడు? అంటే రొట్టె తొనక కూడా. అంటే పాపం ఒక మనిషిని ఏం చేస్తుంది? దరిద్రంలో తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, ఈ రోజు ఒక మనిషి జీవితంలో మనిషి శాపాన్ని అనిపిస్తాడన్నా, శాపగ్రస్తుడిగా బ్రతుకుతున్న కారణం వాస్తు దోషము, వంకాయ దోషం కాదు. ఏ దోషం కాదు, కొంతమంది పనికి మాల ఆలోచనలన్నీ నీ జీవితాన్ని, నీ బ్రతుకుని మార్చుకున్నంత కాలం నువ్వు ఎన్ని చోట్ల పెరిగించడం ప్రయత్నం లేదు. ఒక్కటే నేను చెప్పేది, ఎవరు ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన చేసినా, ఎంత గొప్ప దైవజనుడు వచ్చినా, దైవజనుడి ప్రార్థన దీవించదు. నిన్ను దీవించేది ఏంటంటే నువ్వు వాక్యాన్ని పాటించడం మాత్రమే. నిన్ను స్వస్థపరిచేది ఏంటంటే వాక్యాన్ని పాటించడం మాత్రమే. సాంస్కృతిక 3 ఉన్నాయి. ఆయన మాట వింటే నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు ఏం కలుగుతుందంట? సత్తువు కలుగుద్ది. మరి ఇప్పుడు నీ ఎముకలకు సత్తువ, నీ దేహానికి ఆరోగ్యం కోసం ఎక్కడ పరిగెత్తున్నా? మందిరానికి మొత్తం వాక్యాన్ని ఉంటా, నన్ను పాటించవు, ఏంటి ఉపయోగం? నువ్వు శరీర సంబంధివే. అందుకే నీ జీవితంలో దేని జరగట్లా. మీరు శరీర సంబంధంగా ఉంటే పిలుపునిస్తున్నాను మీకు, నేను ఆత్మ సంబంధంగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? అర్థమైందా? వాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడేమో వ్యభిచారం చేస్తా, డబ్బులు ఖర్చు పెడతా, డబ్బులు నాశనం చేస్తా, వాస్తులు పరిగెత్తాడంట. నాకు మరి నవ్వొచ్చింది అని చూస్తే. ఈరోజు చాలా మంది కూడా అంతే, ధనాన్ని వృధాగా ఖర్చు పెడతారు. చాలా మంది ఈ రోజు అవసరం లేని వస్తువులు కొనేస్తూ ఉంటారు. మీకు ఏది అవసరమో అదే కొనుక్కోవాలి. దేవుడు చీమలు చూపించాడు మనం. ఎగ్జాంపుల్ గా ఏం చూపించాడు? సోమరి చీమలు చూసి ఏం చేస్తాయి? చీమలు ఏం చేస్తాయి చెప్పండి? వేటేస్తాయా? చీమ ఏం చేస్తాయి చెప్పరా? ఎండాకాలంలో కూర్చుకుంటే వర్షాకాలం కొనుక్కుంది. అంటే దాచుకోమని దేవుడు మనకు చెప్పాడా చెప్పలేదా? కానీ ఈరోజు చాలా మంది దాచుకోరు. 10 రోజుల మీద అవసరమైంది కూడా ఈరోజు పడ్డారు. ఎవరో ముఖ్యంగా ఆడోళ్ళు డబ్బులు నాశనం చేస్తారు. డబ్బులు నాశనం చేసి ఏ వ్యక్తి జీవితంలో డబ్బులు ఉంటాయా? అట్లని చెప్పేసి మీరు బిజినెస్ మాటలా మీ అవసరత కొరకు డబ్బులు దేవుడు ఇచ్చాడు కంటే వాడుకోండి. అట్లని చెప్పేసి అవసరం లేని ప్రతిదీ కూడా మనం కొనుక్కొని నాశనం చేయకూడదు. డబ్బులు కొంతమంది చీరలే 24 గంటలు అదే పిచ్చి. మీరు మంది ఇస్తే కట్టించాలని బోర్డు ఉంటాయి, అయినా కూడా కొంటానంటారు. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నారంటే, మనం ధనాన్ని సంపాదించుకోవాలి, ధనం వైపు అడుగులు వేయాలంటే అవసరంలా. మీరు ఆత్మానుసారంగా ప్రతి ఆటోమేటిక్ గా
మీరు బ్రతికే విధానాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడతారు. నేను చెప్తున్నా అర్థమైతే, పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసునైపోతాడు. ఆ దాసత్వం ఎక్కడ తీసుకెళ్ళింది అంటే మనిషిని నరకానికి కూడా తీసుకెళ్ళింది, భూమి మీద దరిద్రం వైపు తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది మీకు అర్థం కావడానికి క్వశ్చన్ చెప్తాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు చెప్పాడు. కాపరి అంటే ఏంటి? నడిపించేవాడు అని అర్థం, లేదా నడిపించేవాడు, నాయకుడు. చూడండి, దేవుడు మనల్ని నడిపిస్తే శరీర సంబంధమైన మనస్తత్వం మనల్ని నడిపిస్తుందా? ఆత్మ సంబంధమైన మనస్తత్వం మనల్ని నడిపిస్తే, దేవుడు మనల్ని నడిపిస్తే మనకి లేమి కలగదు. ఎవరు దేవుడిని నడిపింపని కోరుకుంటారో, ఎవరు దేవుడి చేత నడిపించబడతారో వాళ్ళ జీవితాలు వారు సమృద్ధిని అనిపిస్తారు. ఏమనిపిస్తారు? దేవుని చేత నడిపించబడిన వాళ్ళు ఏమనిపిస్తారు? దరిద్రాన్ని అనిపిస్తారు. ఈ రోజు నా ప్రశ్న, మనం దేవుని చేత నడిపించబడేవారు కొన్నామా, శరీర సంబంధమైన మనస్తత్వాన్ని నడిపించబడేవారు కొన్నామా? మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు మరణం వైపు నడిపించింది, ఆత్మానుసారమైన మనస్సు మనిషికి జీవం. ఏంటది? సరే, చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు ఎఫెసీ రాసిన పత్రిక 4:18 వచ్చిన చూద్దాం. వారైతే అంధకారమైన మనసు కలిగి తమ హృదయము కఠినముల వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవనం నుండి వేరుపరచబడి వారై తమ మనసునకు వ్యర్థమును అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి, ఇక్కడ అంటున్నాడు వాక్యంలో, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు శివముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే చాలా మంది యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుణ్ణి అనుసరించడం పక్కన పెట్టి తమ మనస్సును ఏది తోస్తే అటు వైపు పరిగెత్తుతారు. ఎక్కడ పరిగెత్తారు? చాలా మంది అలా పరిగెత్తి ఏం చేస్తారు తెలుసా? ఆఖరి దేవుడి మీద నదిలేస్తారు. ఏమని? నీ వల్లే కలిగింది, అసలు నువ్వు వింటే ఎందుకంటే జరిగింది. ఒక అమ్మాయి రీసెంట్ గా, అంటే నాకు తెలిసిన వాళ్ళ సంగతి చెప్తున్నా, ప్రేమించింది ఒక అబ్బాయి, పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఎలా చేసుకుంది చెప్పిన? వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, అటు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ అమ్మ మీద వాళ్ళ అప్పాల మీద కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించి ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉన్నారు. అబ్బాయి అమ్మాయి సంథింగ్ పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అబ్బాయి కుర్రోడే, 25 సంవత్సరాలు, అంతే, 25-26 ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఇప్పుడు అమ్మాయి అక్కడ మారేంటంటే, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇట్లా జరిగింది, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు అనేవాడు లేడన్న. ఎంత పిచ్చితనం చూడండి అసలు. ఇప్పుడు నా ప్రశ్న, పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు నాకు అడిగిందా? పోనీ అన్న మంచిగా చేసుకుందా? పోనీ పెద్దలు పెళ్లి చేసుకుందా? ఎంత శాపం చూడండి, తల్లిదండ్రులు నేర్పించి పెళ్లి చేసుకోవడం. ఈ రోజు చాలా మంది ప్రాణ పేర్లతో, వ్యామోహంతో తల్లిదండ్రుల మీద గౌరవం కూడా లేకుండా, పెంచారనే ఆలోచన కూడా లేకుండా ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా వ్యర్థమైన వాటిని అన్నింటిని అనుసరిస్తున్నారు. శరీర సంబంధమైన మనస్సు వారిలో ఉన్నప్పుడు ఆ శరీరం మనిషిని ప్రేరేపించినట్టు పరిగెత్తుతున్నారు. అందుకే దేవుడిలో ఉన్న జీవాన్ని మనం అనిపించలేకపోతున్నాం. ఏమనిపించలేకపోతున్నాం? దేవుడు ఎప్పుడు కార్యం చేయడానికి సమర్థుడే, దేవుడు ఎప్పుడు తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వెందుకు అనిపించలేకపోతున్నాడు? ఒకటే కారణం, నీ మనస్తత్వం ప్రకారం నువ్వు పరిగెత్తుతున్నావు. నా ప్రశ్న, మీరు పంటలు వేస్తే వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడన్నా ప్రభా ఏ పంట వేస్తే నాకు మీరు ఎప్పుడన్నా అడిగారా? అసలు మీకు ఇష్టం వచ్చినట్టు వేసేసి తర్వాత ఏమంటారు? నాకు నష్టం వచ్చింది, దేవుడు నువ్వు ఎందుకు చేసేవాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడిని అనుసరించి మనం ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా చేయాలని ఆయన కోరుకున్నాడు. ఎలా కోరుకుంటున్నాడు? ఇప్పుడు మీరు ఆయన చిత్తానుసారంగా చేసేవారు ఉన్నారా, మీ ఇష్టాన్ని జరిగించుకునే వారికి ఉన్నారా? ఇది మీ ఆహార విషయంలో మాత్రమే కాదు, శరీర సంబంధంగా మనం చేసే పనుల్లో కూడా ఏ పని చేసినా సరే ఆయన చిత్తాన్ని వెతకడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? చూడండి, చాలా మంది ఈ రోజు వాక్యాన్ని కూడా ఎలా అర్థం చేసుకుంటారంటే శరీర సంబంధంగానే అర్థం చేసుకుంటారు. ఎలాగే అన్ని లోక సంబంధాన్ని వాటి కోసం మాత్రం అర్థం చేసుకుంటారు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 7 నుంచి చదవండి. ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచిస్తుంది. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యుడికి ఏం చెప్తారంటే, మీరు పరిచయుల విషయమై, దుర్బోధన విషయమై జాగ్రత్త అని ఉపమానంగా చెప్తే వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము రొట్టెలు తినదు కాబట్టి యేసు ప్రభు మాకు అలా చెప్పాడు అని వీళ్ళు అనుకుంటారు. అంటే యేసు ప్రభు చెప్పింది ఒక కోణం, కానీ మీరు శరీర సంబంధంగా ఆహారం గురించి ఆలోచించారు. ఎలా ఆలోచించారు?
ఈ రోజు వాక్యం కూడా చాలా మందికి ఎలా అర్థమవుతుందంటే శరీర సంబంధంగా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం ఎందుకు శరీరానుసారంగా నడుస్తామంటే ఆత్మను పొందకపోతే శరీరానుసారంగా నడుస్తాం. ఎలా నడుస్తాం? వీళ్ళు ఎందుకు వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, యేసు ప్రభు బోధన అర్థం చేసుకోలేకపోతున్నారంటే వీరు ఇంకా అప్పటికి పరిశుద్ధాత్మను పొందుకోవాలా. ఏం పొందుకోవాలా? ఈ రోజు సంఘంలో అయినా సరే, సమాజంలో అయినా సరే, దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం ఉండాలంటే, దేవుని చిత్తాన్ని ఎరిగే వారిగా మనం ఉండాలంటే మనం ఆత్మ చేత నడిపించబడే జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవరు పరిశుద్ధాత్మను పొందుకోరో, ఎవరు పరిశుద్ధాత్మతో నడిపించబడరో వారు ఎప్పుడు కూడా ఈ శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తా ఉంటారు. ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు అపోస్తులు దేని గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ? చెప్పండి. శరీర సంబంధమైన ఆహారం గురించి ఆలోచిస్తున్నారు. యేసు ప్రభు ఏమో దుర్బాధల విషయమే మాట్లాడితే వీళ్ళేమో ఏ విషయం ఆలోచిస్తున్నారు? లోకానుసారమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఇదే అపోస్తులు ఆత్మ చేత నింపబడినప్పుడు జరిగింది ఏంటంటే ధనాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు? అంతేనా? తలకాయ మీద పెట్టుకున్నారా? అపోస్తుల దగ్గర ధనాన్ని తీసుకొచ్చారు. ఎవరు? ఆస్తి అమ్మి తీసుకొచ్చినప్పుడు ఆ ధనాన్ని ఎక్కడ పెట్టమన్నారు అపోస్తులు? ఎక్కడ పెట్టమన్నారు అంటే కాళ్ళ దగ్గర పెట్టమన్నారు. అంటే ఆత్మను పొందిన తర్వాత వారి జీవితం ఎలా మార్చబడింది? అంతే కదా? ఆత్మను పొందిన తర్వాత ఎలా మార్చబడింది? ఆత్మను పొందిన తర్వాత వాళ్ళ జీవితం దేవుడికి మహిమకరంగా మార్చబడింది. లోకానుసారమైన వాటి మీద వాళ్ళ దృష్టి తొలగిపోయింది. ఎందుకంటే వారు లోకానుసారమైన వ్యక్తులా బ్రతకట్లా, ఆత్మానుసారమైన వ్యక్తులాగా బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? మీరు కూడా ఆత్మానుసారమైన వ్యక్తులాగా బ్రతికితే జరిగే విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టరు. శరీర సంబంధమైన ప్రాప్తి మీద మనసు పెట్టరు. శరీర సంబంధమైన ఆస్తుల మీద, ధనం మీద, బంధాల మీద, సుఖభాగాల మీద మీరు మనసు పెట్టరు. ఈ రోజు ఇంకా మీరు శరీర సంబంధం వాటి మీద మనసు పెడుతున్నారని అర్థం ఏంటంటే ఆత్మను పొందలేదని అర్థం. ఏం పొందలేదు? మీ శరీరం మిమ్మల్ని ప్రేరేపిస్తుందా? పాపానికి మీ శరీరం పదే పదే మిమ్మల్ని నడిపిస్తుందా? ఇంకా మిమ్మల్ని నడిపిస్తుందంటే మీరు ఆత్మ చేత నింపబడలేదు అని అర్థం. ఏమని నింపబడలేదు? ఇప్పుడు నా ప్రశ్న, మీరు ఆత్మ చేత నింపబడ్డారా? శరీర సంబంధంగా పొందుతున్నారంట. మన భక్తి జీవితాల్లో మనం తీవ్రత కలిగి భక్తి చేయాలంటే, మన భక్తి జీవితాన్ని మనం దేవుని కొరకు బలమైన సాధనాలుగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తులుగా ఈ భూమి మీద ఉండాలి. ఈ అంత్య దినాల్లో దేవుని కొరకు బ్రతకాలంటే, దేవుని కొరకు మన జీవితాలు ఉండాలంటే ఆత్మ లేని భక్తి, పరిశుద్ధాత్మ లేని భక్తి ఖచ్చితంగా శరీర సంబంధం ఎలా ఉంటది? చూడండి, వీళ్ళతో శరీర సంబంధంగా ఉన్నారు కదా, తర్వాత జరిగింది ఏంటంటే దేవుని కొరకు ఆత్మను పొందిన తర్వాత బలమైన సాధనాలుగా మార్చబడ్డారు. రెండోది ఏంటంటే దేవుని కొరకు తెగించే భక్తి చేశారు వాళ్ళు ఆత్మను పొందినప్పుడు. ఏ భక్తి చేశారు? ఈ రోజు మనలో చాలా మంది భక్తి చేస్తారు. ఆ భక్తి ఎంత వరకు ఉందో చెప్పనా? మనం సాటిస్ఫాక్షన్ చేయనంత వరకు బాగానే ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే సవాల్తో కూడిన భక్తి ఉండదు. అంటే మీకు ఏ నొప్పి లేనంత కాలం భక్తి చేస్తారు. కానీ ఒక్కసారి మీకు కనుక చిన్న నొప్పి తగిలింది అనుకో ఏం చేస్తారు తెలుసా? మీ భక్తిని మీరు వదిలేస్తారు. ఇప్పుడు నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, మీ ఇంట్లో గొడవ అయింది అనుకోండి, సపోజ్ టీవీ చూస్తారు మానేస్తారా? చెప్పండి. సీరియల్ చూస్తారు మానేస్తారా? తింటా మానేస్తారా? ఆ పూట తిరిగి సాయంత్రం తింటాం కదా. కానీ మందిరం కాడ మానేస్తారు. అవునా కదా? నాకు ఇదేం విషయం అర్థం కాదు. టీవీలు చూస్తాం మానేరు, సినిమా చూస్తాం మానేరు, ఎదురు మాట్లాడుతూ మానేరు, మందిరం కాడ మానేస్తారు గొడవ. ఎందుకంటే ఎందుకు చెప్పండి? నొప్పిగా కనబడుతుంది భక్తిలో. భక్తి ఏంటంటే సుఖంగా ఉండాలి. భక్తి ఏంటంటే మూలపాలు పిల్లలు ఉండకూడదు, పూలపాలు లాగా ఉండాలా. కానీ దేవుడు ఖచ్చితంగా నీకేం పరిస్థితి నియమించినప్పటికీ నువ్వు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి అయితే జరిగేది ఏంటంటే దేవుని కొరకు తెగించే భక్తి చేస్తావు. ఏ భక్తి చేస్తావు? చూడండి, వీళ్ళు ఉన్నారు కదా అపోస్తులు. ఒకసారి మత్తయి వార్త 26:74 ఒకసారి అక్కడ పేతురు గారు ఏమంటున్నారంటే ఒకసారి చూద్దాం. అందుకు అతడు మనుషుని ఎరుగని చెప్పి వెంటనే కోడి కూర్చొని. చాలు. పేతురు గారు ఆత్మని పొందక ముందు యేసు ప్రభు నీకు తెలుసు కదా, నువ్వు యేసు ప్రభు తిరిగాడు కదా. చిన్నపిల్ల అంటే తను శపించుకోవడానికి మొదలు పెట్టాడు. దేనికి మొదలు పెట్టాడు? తను దూషించుకుంటున్నాడు. యేసు ప్రభు ఎవరో తెలియదని మాట్లాడుతున్నాడు. అలాంటి పేతురు గారు ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాడో, ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడ్డాడో జరిగిన విషయం ఏంటంటే అదే అపోస్తుల కార్యాల గ్రంథంలో రాసినది, వారు దేవుని కొరకు అదే పేతురు బలమైన సాధనగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? అవునా కదా? పేతురు గారిని తీసుకెళ్లి సమాజ మందిరంలో కూర్చోబెడితే వాళ్ళు ఏం చేశారంటే దేవుని కొరకు నిలబడ్డారు. వాళ్ళు లెక్క చేయలే ప్రాణాలు కూడా. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 40 లేవుందో
వారు అతని మాటకు ఆ సమ్మతించి ఆ అపోస్తలులను పిలిపించి ఆ పుట్టించి ఆ యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారి విడుదల వారిని విడుదల చేసుకుని ఆ నామము కొరకు అవమానం పొందినకు పాపిలని ఎంచబడినట్టున వారు సంతోషిస్తూ మహాసంవేదించునండి. వెళ్ళిపోయి అంటే వారు యేసు ప్రభు ఎవరో తెలియదు అని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు దేవుని కొరకు ఒక బలమైన సాధనాలకు ఎలా మార్చబడగలిగారు? అలాంటి మార్చబడ్డానికి కారణం ఏంటంటే ఒకటి, ఆత్మ చేత నడిపించబడటం. దేని చేత? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎత్తు దినాల్లో మనం దేవుని కొరకు నిలబడాలన్నా, దైవభక్తి చేయాలన్నా ఏ వ్యక్తి వల్ల ఎంత మాత్రం కాదు. ఏ వ్యక్తి కూడా తనంతా తను దైవభక్తిని చేయలేడు. ఒక వ్యక్తి దైవభక్తిని తనంతా తను చేయగలిగితే దేవుడు ఆత్మ ఈ భూమి మీదకి రావాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ దేవుడు పంపాల్సిన పని లేదు. ఖచ్చితంగా అందుకే మనం చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ఎలా నింపబడాలి? ఖచ్చితంగా మనందరం ప్రతిరోజు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఫ్రిడ్జ్లు కొనలో ఏసీ వీటి గురించి కాదు. మనం అడగాల్సినవి కొన్ని ఉన్నాయి, అడగకపోయినా దేవుడు ఇచ్చేవి కొన్ని ఉంటాయి. ఒకసారి చెప్పండి, మనం అడగాల్సినవి కొన్ని ఉన్నాయి, అడగకపోయినా వచ్చేవి కొన్ని ఉన్నాయి. ఏం అడగకపోయినా వస్తాయంటే ఈ లోకానుసారమైనవన్నీ నువ్వు అడగకుండానే దేవుడు నీకు ఇస్తాడు. మీరు ఎవరైనా అడిగితే పుట్టికి ఇచ్చాడా దేవుడు? ప్రభా నేను వెళ్ళి పలానా వాణ్యమ్మ కడుపులో పట్టాలంటే దేవుడు పంపించడా? కొన్ని రచనల్లో నేను పలానా అమ్మ కడుపులో పట్టాలని పంపించడా? పంపించలా. మనం అడగకుండానే దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు. మీరు ఎవరైనా పెళ్లి అడిగితే దేవుడు పెళ్లి చేశాడా? పిల్లలు అడిగితే పిల్లలు ఇచ్చాడా? మీరు అడగకుండానే మీ జీవితంలో కొన్ని జరిగిపోతాయి ఆటోమేటిక్ గా. మీరు అడిగితేనే మీకు పని వచ్చిందా? మీరు ఇప్పుడు చాలా మంది పొలం పనులు చేసేవారు ఉన్నారు కదా, కొంతమంది డ్రైవర్లు ఉన్నారు కదా, ఎవరైనా నాకు డ్రైవింగ్ ఇవ్వని అయినా అడిగారా? అడగలా. అడగకుండానే దేవుడు గుర్తించాడు. అయితే అడగవలసినవి కొన్ని ఉన్నాయి. అడగవలసినవి ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాలు. ఏ విషయాలు? ఆత్మ సంబంధ విషయాలు అడగడం ప్రారంభిస్తే, ఆత్మ సంబంధమైన అడిగితే దేవుడు అప్పుడు మీకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుడు స్పష్టమైన వాక్యంలో యేసుప్రభువు ఏం చెప్పారంటే, అడుగుని మీకు ఇవ్వడను, అడుగు ప్రతి వాని మీద, అడుగు ప్రతి వానికి పరలోకమైన తండ్రి ఎంతో నిత్యమైన పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు. అంటే దేని గురించి మనం అడగాలంటే ఆత్మ సంబంధ విషయాల గురించి మనం అడగాలి. ఆత్మ సంబంధమైన మనస్తత్వాన్ని దేవుడు మనం అడగాలి. ఏమడగాలి? మనలో ఇప్పుడు ఏముంది? శరీర సంబంధమైన మనస్తత్వం ఉంది. ఈ శరీర సంబంధమైన మనస్తత్వాన్ని జయించడానికి ఆత్మ సంబంధమైన మనస్తత్వాన్ని దేవుడిని అడుగుదాం, పరిశుద్ధాత్మని దేవుడిని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా మనం చేస్తాడు. అర్థమైందా?